పరిశుద్ధ గ్రంథంలో ఒక మాట ఉంది, ఆశగల ప్రాణమును దేవుడు తృప్తిపరుస్తాడంట కదా. ఎంతమందికి ఆశ ఉందమ్మా? అందరికీ ఉంది కదా. నీలో ఆశ లేకపోతే నీ జీవితం ఎందుకు ఉపయోగం ఉండదు. ఆశ ఉండాలి నీ జీవితం పైన, నీ కుటుంబం పైన, నీ భవిష్యత్తు పైన. నీకేముండాలి? ఆశ. దేవుని కొరకు సేవ చేయాలని ఆశ, దేవుని కొరకు నిలబడాలని ఆశ, ఒక మంచి పేరు సంపాదించుకోవాలని ఆశ, ఒక మంచి ఉద్యోగం, చదువులో మంచి విజయము రావాలన్న ఆశ కదా. ఆశ ఉన్నప్పుడే ఎవరైనా దాని గురించి ప్రయత్నం చేస్తారు కదా. ఎవరైనా మీలో ఆశ లేకపోతే దేని గురించి ప్రయత్నం చేయరు. చాలా మటుకు మన లైఫ్లో విడుదల కొరకు మనం ఎదురు చూస్తూ ఉంటాం. విడుదల దేని గురించి? కొన్ని సమస్యలు ఉన్నాయి, ఇది పోవాలి. కొన్ని బాధలు ఉంటాయి, ఇది పోవాలి. భయము, కొన్ని శోధనలు, బైబిల్ చదవలేం, వాక్యాన్ని చదవలేం, ప్రార్థన చేయలేకపోతాం. చాలాసార్లు క్రైస్తవ జీవితాల్లో ఆత్మీయ జీవితం కనపడదు, ఆత్మీయ జీవితం ఉండదు. మనకు ఆశ ఉంది, ఆత్మీయంగా బ్రతకాలి. మనం ఉద్యోగం చేస్తూ ఉన్నాం ఎంతో శ్రద్ధగా, చదువుకుంటూ ఉన్నాం ఎంతో శ్రద్ధగా, ఉద్యోగం కొరకు ప్రయత్నాలు చేస్తున్నాం. కానీ మన జీవితంలో ఏదో లోటు వస్తుందా రాదా? ఈ ఉద్యోగం వస్తుందా రాదా? పాస్ అవుతానా లేదా? పెళ్ళవుతుందా అసలు? నాకు పెళ్ళవుతుందా అసలు? కొంతమందికి ఆ డౌట్ ఉంటుంది. నా లైఫ్లో ఉందా ఆ పెళ్లి యోగం? ఉందా అసలు? నాకు పిల్లలు పుడతారా? నేను నా జీవితంలో ఎప్పుడైనా సంతోషంగా ఉంటానా? అప్పులు లేకుండా, గొడవలు లేకుండా నేను ఉంటానా కదా. చాలా సమస్యలు ఉన్నాయండి, ఎన్నో ఉన్నాయి. వీటన్నిటికీ సమాధానం దొరుకుతుందా? దొరకదు. ఈ సమాధానం నీకు కావాలి అంటే దేవుడు ఒకటే నీకు ఆ సమాధానం ఇవ్వగలడు. చాలా సమస్యలు మనం జయించలేం, చాలా సమస్యలు పోరాడతాం, చివరికి ప్రాణాలైనా పోతాయేమో కానీ ఆ సమస్యను జయించలేం. నాకు తెలిసిన ఒక కుటుంబం, నేను చాలా వాళ్ళ గురించి నేను బాధపడతా ఉన్నాను. ఒకరోజు వాళ్ళ ఇంటికి పిలిచారు. నేను వెళ్తే వాళ్ళ ఇంటి దగ్గర, వాళ్ళ ఇంటి పైన ఒక పెద్ద పందికొక్కు, ఏంటండి పెద్ద ఎలకంటారు కదా, దాన్ని కోసి దానిపైన అన్నీ ఏమో పెట్టి దాన్ని ఏదో ప్రయోగం చేసి వాళ్ళ ఇంటి మీద పెట్టారు. చూసినప్పుడు నేను అనుకున్నాను ఫస్ట్, నిజంగా ఇట్లా కూడా ఉంటుందా? ఎవ్రీ డే ఏదో ఒకటి వాళ్ళ ఇంటి పైన పడతా ఉన్నాయి. అంటే వీరు పడుకొని లేచేసరికి మరి అవి వాళ్ళు చేసేసి వెళ్ళిపోతూ ఉన్నారు. వాళ్ళు ఎట్లయితే ప్రయోగాలు చేస్తూ ఉన్నారో ఆ ఇంటి యజమానురాలికి ఆ సమస్యలు వస్తూ ఉన్నాయి. చాలా కాలం నడవలేకపోయింది. ఒక దైవజనురాలు, ఆమె చాలామందికి ప్రార్థనలు చేస్తూ ఉంటుంది. ఆమెకు చెప్పింది ఏమనంటే, మీరు పలాని దైవజనుని దగ్గరికి వెళ్ళండి, ఆమె నా దగ్గరికి పంపించు. నేను వాళ్ళకి ఆ రోజు ప్రార్థన చేసినప్పుడు ఆ రోజే విడుదల వారు చూశారు, స్వస్థత చూశారు. అంటే నాలో గొప్పతనంగా దేవుడు చేసిన కార్యం అది, దేవుడి కార్యం అది. స్వస్థత జరిగింది. అది చూసి వారు ప్రతి వారము మందిరానికి వచ్చేవారు. భయములో, భక్తిలో, విశ్వాసంలో ఎదిగారు. వాళ్ళు ఎంత కాలమైతే మందిరానికి వచ్చారో, విశ్వాసంలో ఉన్నారో, ఏ ప్రాబ్లం రాలేదండి. కానీ
ఒకరోజు ఒక సమస్య వచ్చింది. ఏంటంటే ఎవరో ఒక వ్యక్తి మరి వచ్చి ప్రార్థన చేశాడంట. చేయగానే మరి దేవుడు ఆయనకు చెప్పాడంట, కొన్ని అబద్ధాలు చెప్పడం మొదలుపెట్టాడు. చాలా చెప్పాడంట. వాళ్ళు దాన్ని నమ్మేసి నా దగ్గరకు వచ్చి చెప్పారు. నేను అన్నాను, లేదమ్మా, దేవుడు అట్లా చెయ్యడు, దేవుడు మిమ్మల్ని విడిపించాడు అని చెప్తే ఇంకా వాళ్ళ కోపం వచ్చేసి ఆయన చెప్పింది నమ్మి, వారు ప్రవచించే ప్రవచనాలు నమ్మి అటువైపు వెళ్ళారు. ఒక సంవత్సరం గడిచిపోయింది. ఒకరోజు నాకు ఫోన్ వచ్చింది, తను చనిపోయింది. మరి ఇక్కడికి వచ్చినంత కాలము మరి చిన్న సమస్య కూడా తీసుకురాలి కదా దేవుడు, ఆమెకు ప్రొటెక్షన్ ఉంది కదా. మరి చర్చ్ మానేసిన తర్వాత కొంతకాలానికి తిరిగి అదే సమస్య వచ్చి అదే సమస్యతో మరణించాల్సి వచ్చింది. ఇప్పుడు ఆ కుటుంబం ఎంతో బాధ, ఎంతో వేదన. అంటే కొన్నిసార్లు మనకు తెలియదు లోకములో ఎలాంటి వారు ఉన్నారో తెలియదు. పరిశుద్ధ గ్రంథములో అపోస్తల కార్యములు 8వ అధ్యాయము 9 నుండి 11 వరకు మనం చదువుకుందాం. సీమోను అను ఒక మనుష్యుడు లోగడ ఆ పట్టణములో గారడి చేయుచు తానెవడో ఒక గొప్పవాడని చెప్పుకొనుచు సమరయ జనులను విభ్రాంతిపరచుచుండెను. ఏం చేస్తున్నాడు? సమరయ ప్రజలను విభ్రాంతిపరచుచుండెను. కొద్దివాడు మొదలుకొని గొప్పవాని మట్టుకు, కొద్దివారు మొదలుకొని గొప్పవారు వరకు అందరూ దేవుని మహాశక్తి అనబడిన వాడు ఇతడే అని చెప్పుకొనుచు అతని లక్ష్య పెట్టిరి. అతడు బహుకాలము గారడీలు చేయుచు వారిని విభ్రాంతిపరిచినందున వారతని లక్ష్య పెట్టిరి. అయితే ఫిలిప్పు దేవుని రాజ్యమును గూర్చియు యేసుక్రీస్తు నామమును గూర్చియు సువార్త ప్రకటించుచుండగా వారతని నమ్మి పురుషులను స్త్రీలను బాప్తిస్మము పొందిరి. అప్పుడు సీమోను కూడా నమ్మి బాప్తిస్మము పొంది ఫిలిప్పును ఎడబాయకుండి సూచక క్రియలను గొప్ప అద్భుతములను జరుగుట చూచి విభ్రాంతి నొందెను. చాలమ్మా, ఇక్కడ ఎలాంటి కార్యాలు జరుగుతా ఉన్నాయి? సూచక క్రియలు, అద్భుతాలు. ఎవరి వలన? సీమోను అను గారడివాడు దేవుని ఆత్మతో చేస్తున్నాడా? దేవుని ఆత్మ చేత నడిపింపబడుతున్నాడా? కాదు. మోసం చేస్తూ ఉన్నాడు, గారడి చేస్తూ ఉన్నాడు. మరి ప్రజలందరూ ఎవరిని నమ్ముతా ఉన్నారు? చెప్పాలా? గారడివాడైనా సీమోను ఇతడే గొప్ప ప్రవక్త అనుకున్నారు, గొప్ప అద్భుతాలు చేసేవాడు అనుకున్నారు. కానీ అతడు ఏం చేస్తూ ఉన్నాడు? మోసం చేస్తూ ఉన్నాడు ప్రజలను. అంటే ఎంతోమంది వెళ్ళే మోసపోయి చనిపోయి ఉండొచ్చు, కొంతమంది విశ్వాసం కోల్పోయి ఉండొచ్చు, భ్రష్టులుగా మిగిలిపోయి ఉండొచ్చు. మరి ఫిలిప్పు అక్కడికి వచ్చాడు. అతడు దేవుని రాజ్యముల గురించి బోధించాడు. వారు కూడా అద్భుతాలు చేశారు. కానీ వారి మాటలో సత్యం ఉంది, వారి వాక్యంలో వెలుగుంది. కాబట్టి ఆ వాక్యానికి లోబడిన వారు ఎంతోమంది ఆయనను వెంబడించి రక్షణ పొంది బాప్తిజము తీసుకున్నారు. అది చూసిన సీమోను కూడా మారు మనసు పొందాడు. గమనించండి, మారు మనసు పొందాడు, బాప్తిజము తీసుకున్నాడు. సత్యమేదో అతనికి అర్థమైంది. అంటే ఈరోజు ప్రపంచంలో నలుమూలల అనేకులు ఇలాంటి వారు ఉన్నారమ్మా. ఎవరు ఏంటో మనకు తెలియదు, ఎవరిలో ఏముందో మనకు తెలియదు. కానీ మనము ఎవరిని నమ్ముతాము అంటే దుష్టుడైన వాడినే ఎక్కువగా మనం నమ్మడం మొదలు పెడతాం. ఎందుకంటే సాతానుడు చాలా తెలివైన వాడంట. ఇక్కడ అపోస్తల కార్యం 16వ అధ్యాయం 16వ వచనాన్ని ఒకసారి చూద్దాం. 16 నుండి కొన్ని వచనాలు. మేము ప్రార్థనా స్థలమునకు వెళ్ళుచుండగా దయ్యము పట్టినదై సోదె చెప్పుట చేత తన యజమానులకు ఇక్కడ దయ్యము పట్టినదై సోదె చెప్పుట చేత తన యజమానికి ఆమె డబ్బులు సంపాదించి పెడతా ఉంది. ఒక అమ్మాయి, ఆమెకు దయ్యం పట్టి
సోది చెప్తా ఉంది, అంటే జరిగేవి చెప్తా ఉంది. అంటే ఒక రకంగా ఇప్పుడు మనము దాన్ని ప్రవచించడం అనొచ్చు. జరిగే వాటిని ఈరోజు మనం అంటూ ఉన్నాం కదా, వాళ్ళన్నీ మన గురించి చెప్పేస్తూ ఉన్నారు మన గురించి. మరి అది దురాత్మనా, దేవుని ఆత్మన? గ్రహించే జ్ఞానము కూడా ఉండాలా క్రైస్తవునికి, గ్రహించే అభిషేకం ఉండాలా క్రైస్తవునికి. ఈరోజు ఇలాంటి అనేకులు బయలుదేరారు. అయితే నువ్వు ఎవరి మాట వింటా ఉన్నావు? దేవుని మాట వింటున్నావా, మనుషుడి మాట వింటున్నావా? హల్లెలూయా.